ప్రతిసారి ఈ వార్త వినాల్సి వస్తుంది, విషాదం విషాదం అని చెప్పేసి. సో ఎందుకంటే అందరూ భక్తితోనే పోతారు, అలా పోయేసరికి ఇట్లా విషాదంగా అవడం అనేది కరెక్ట్ కాదు. సో దానిపైన ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. భక్తులు అంతమంది పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు దానికి ముందస్తుగా చర్యలు తీసుకోవాలి, పోలీసులు కావచ్చు, ఆలయ అధికారులు కావచ్చు, అందరూ కూడా. హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం, పోలీసులకు చిక్కిన ఎమ్మెల్సీ కుమారుడు, మరో 3 అరెస్టు, పరారులో ఉన్న 4 కోసం గాలింపు. ఇది కథ. ఆ ఎమ్మెల్సీ మల్లవోలు ఎమ్మెల్సీ కొడుకు, మరి ఎమ్మెల్సీనే అలా తండ్రి, ఆ మాత్రం కొడుకు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం కూడా తెలియకుండా అంత బిజీ ఉన్నాడా? మరి ఆయన మరి అంత మంచిగా పాలన చేస్తుండవచ్చు ఆయన. అంటే జనం 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 అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోతే ఈ విధంగా తయారైన కావచ్చు కొడుకు. మరి ఆ రకంగానే ఆయన మరి మంచిగా చేస్తుండు కావచ్చు ప్రజలకు, వాళ్ళ తండ్రి ఎమ్మెల్సీ. హైదరాబాద్లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న 3 కస్టమర్లను పోలీసులు ఆకస్మిక దాడులు చేసి పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన కుమారుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పురాణపూల్ పరిసర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలను కొనుగోలు చేయడానికి మొత్తం 7 వ్యక్తులు రాగా, పోలీసులు రాకని గమనించిన వారిలో 4 అక్కడికక్కడే పరారయ్యారు. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి వచ్చిన వారిలో మాజీ కలెక్టర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి కుమారుడు భరత్ రాజిరెడ్డి, అభిషేక్, బొట్టు యూనిత్ అనే 3 నిందితులు పట్టుపడగా, మాజీ కలెక్టరా? ఏది మాజీ కలెక్టర్ అట, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కొడుకాట. 24 గ్రాముల హ్యాష్ ఆయిల్ సాచెట్లు, 22 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. ఈ డ్రగ్స్ వ్యవహారంలో సోనీ, వంశీ, మనోజ్, తుల్జా సింగ్ అనే మరో 4 ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పట్టుబడిన భరత్ రాజ్ రెడ్డి, అభిషేక్, బొట్టు యూనిట్లను వైద్య పరీక్షల అనంతరం పోలీసులు తదుపరి చర్యల కోసం రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. ఈ ఘటనపై మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేసి పరారులో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారట. ఇది కథ. మాజీ కలెక్టర్ అన్నట, ఏం పోయే రోగం, ఏం పోయే కాలం. ఎమ్మెల్సీ కొడుకాట. ఇప్పుడు ఎమ్మెల్సీ కొడుకు మంచిగా తీసుకున్నాడు, దానివల్ల అక్కడ బ్యాడ్ ఎవరికి అయింది? ఆయనకు కాదు కదా, వాళ్ళ తండ్రి కదా బ్యాడ్ అయింది. ఆయన ఏదో పాపం రాజకీయాలకు వచ్చిన ఏదో సేవ చేద్దామని చెప్పేసి పాపం ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, పరువు తీసినట్టుగా తండ్రిది. ఏమొస్తుంది? మాజీ కలెక్టర్కి ఏ రోగం నాకు అర్థం కాదు. మాజీ కలెక్టర్ ఉన్నాడట, మాజీ కలెక్టర్ ఏంది నాకు అర్థం కాదు. అసలు ఎటుపోతుంది సమాజం? కలెక్టర్ ఐఏఎస్ చదివినంటే ఎంత తెలివి ఉండాలి, ఎంత అది ఉండాలి. వాడు డ్రగ్స్ కొనడానికి వచ్చిందంట మాజీ కలెక్టర్. ఇప్పుడు పాపం వెంకటరామరెడ్డికి అనవసరంగా ఒక చెడ్డ పేరు ఇచ్చినట్ట ఎమ్మెల్సీకి, అలా కొడుకు ఈ భరత్ రాజిరెడ్డి. దేనికి ఏమొస్తుంది? ఆ మత్తులా ఏం చేస్తారు అంతగానం? వీళ్ళకి ఎట్లా అలవాటైంది, ఎట్లా అలవాటు, స్కూల్ నుండే అలవాటవుతుందా, ఎట్లా ఏంది అనేది కూడా అంత ఆరాధిస్తే బయట పడుతుంది మొత్తం. సాగునీటి రంగంలో కొత్త అధ్యాయం, ఇరిగేషన్ను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగులెడ్డితో కలిసి సీతారామ పరిశీలన అని చెప్పేసి మనకి ఇక్కడ వార్త వస్తున్నాం. తెలంగాణలో సాగునీటి రంగానికి కొత్త దిశను నిర్దేశించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, దేవాదుల ఎత్తిపోతల పథకాలను ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి రైతుల సాగునీటి అవసరాలను తీర్చడం లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. పర్యావరణ, న్యాయ, సాంకేతిక పరమైన అన్ని అడ్డంకులను అధిగమించి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు పనులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించిన అనంతరం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతాంగ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందని తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రణాళిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే దిశగా సాంకేతిక పరిపాలన ప్రక్రియలను వేగవంతం చేస్తున్నామని వివరించారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు విషయంలో గతంలో అవసరమైన పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయని మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రభుత్వం సమర్థవంతంగా తన వాదనను వినిపిస్తుందని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అనుమతులు చట్టబద్ధంగా పొందిన అనంతరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. చట్టపరమైన ఇబ్బందులు తొలగిన తర్వాత పనులు మరింత వేగంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సో మొత్తానికైతే నిన్న అక్కడ పర్యటనలో ఇరిగేషన్ని బీఆర్ఎస్ పార్టీ మొత్తం భ్రష్టు పట్టించిందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ కావడం జరిగింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి, అదేవిధంగా మంత్రి పొంగిరెడ్డితో కలిసి సీతారామ పరిశీలించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు పైన, అదేవిధంగా అక్కడ ఎంత కథ ఏంది అని చెప్పేసి మొత్తం మాట్లాడుకున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ పాలనలో ఏం చేశారు, ఆ ప్రాజెక్టును ఎంత మైనస్ చేసారు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ఇరిగేషన్ని గత ప్రభుత్వం మొత్తం కూడా భ్రష్టు పట్టించిందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. భయమే నన్ను బిజీ హీరోయిన్గా మార్చిందని చెప్పేసి చూస్తూ ఉన్నాం. రాజేష్ కుమార్తె ఐశ్వర్య రాజేష్ మనకు తెలుసు. ఎర్రని వస్త్రాధరణలో మెరిసిన సుప్రీత నాయుడు అని చెప్పేసి మనకు వార్త వస్తున్నాం. సో మేము యువన్ అడిగంట లెనిన్ దూకుడు కొనసాగుతుందా? ఎస్, లెనిన్ దూకుడు కొనసాగుతుంది. చాలా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి దూసుకెళ్తుంది. సో అఖిల్ కెరీర్లో ఇది బ్లాక్ బస్టర్ మూవీ. అతను నటన పరంగా కావచ్చు, అదేవిధంగా కథ పరంగా కావచ్చు చాలా బాగున్నాయి. కాబట్టి సినిమా వీకెండ్స్లో మాత్రం కాకుండా రెగ్యులర్ డేస్లో కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్తో, హౌస్ఫుల్ బోర్డుతో